ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నువ్వు ఉంటే నేను క్లాస్ ఫస్ట్ వస్తాను తెలుసా? ఎంత బాగా చదువుతాను. నువ్వు నాతో ఉండిపోవచ్చు కదమ్మా. మీ ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడా? అదిగో. వెళ్దాం పద. ఎగ్జామ్స్ లో మార్కులు రాకపోతే ఇలానే కొడతారా? ఎవరా టీచర్? నేనే మేడం. కొడితే పిల్లలకి చదువు, మార్కులు, ర్యాంకులు వస్తాయా? రిషి మెరిట్ స్టూడెంట్ మేడం. చదువులో డ్రాప్ అయితే టీచర్గా నేను రెస్పాండ్ అవ్వాలి కదా, అందుకే అడిగాను ఏంటి నీ ప్రాబ్లం అని. ఎంత అడిగినా చెప్పలేదు. కోపంలో ఒక దెబ్బ కొట్టాను. కొట్టడం సమస్యకి పరిష్కారం కాదు. పిల్లల విషయంలో మరీ అంత కఠినంగా ఉండకూడదు. నిదానంగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ప్రేమగా వాళ్ళని బుజ్జగించాలి. టీచర్ అంటే కేవలం చదువు చెప్పే గురువే కాదు, అమ్మ తర్వాత అమ్మ లాంటిది. పిల్లలకి బెస్ట్ ఫ్రెండ్లా ఉండాలి, డిక్టేటర్లా కాదు. సారీ మేడం. నాకు కావాల్సింది సారీ కాదు. ఇంకొకసారి ఇది రిపీట్ కాకూడదు. మీ వల్ల పిల్లలకి బాధ కలిగింది అని తెలిస్తే దానికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్త. నా పిల్లల విషయంలో జాగ్రత్తలు చెప్పడానికి నీకేం హక్కు ఉంది? నువ్వేమన్నా వీళ్ళకి అమ్మ అనుకుంటున్నావా? సొంత అమ్మని కాకపోవచ్చు, కానీ అమ్మ లాంటి దాన్నే. అంతేకాని నువ్వేమీ కన్న తల్లివి కాదు కదా. వెళ్ళి నీ పని చూసుకో. నాన్నగా నా పిల్లల విషయాలు నేను చూసుకుంటాను. వెళ్ళు. నాన్న ఆ మాట చెప్పుకునే హక్కు నీకుందా? పిల్లల మంచి చెడులు, వాళ్ళ చదువు, భవిష్యత్తు గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత అమ్మ నాన్నలదే కదా. మరి నాన్న స్థానంలో ఉండి నువ్వేం చేస్తున్నావు? నిజంగా వాళ్ళని పట్టించుకుంటున్నావా? వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? నాన్న అనే ప్రేమ పిల్లలకుంటే వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ముందుగా అమ్మగా నాకెందుకు చెప్తున్నారు? ఇందాక మనిద్దరం కనిపించగానే రిషి నా దగ్గరికి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు? నాన్న అని నీకు నువ్వు ఫీల్ అయితే సరిపోదు, పిల్లలు కూడా ఫీల్ అవ్వాలి. పిల్లల మీద చూపించాల్సింది ప్రేమ, కోపం కాదు. ప్రేమతో చెప్తే ఏ పిల్లలైనా వింటారు. నాన్న అన్న అధికారంతో పిల్లల్ని అరిచేయడం, తిట్టేయడం కాదు, అభిమానంతో వాళ్ళని కలవడం, మనతో కలుపుకోవడం. పిల్లల కోసం ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించడం. ఆటపాటల్లో వాళ్లతో పాటు ఓ చిన్న పిల్లాళ్ళ మారిపోవడం. అది నాన్నంటే. నువ్వు గెలవడం కాదు, అది ముందు తెలుసుకో. అక్షరాలు నీట్గా రాయవే, గుండ్రంగా రాయాలి. నాకు ఇలానే వచ్చు, నేను ఇలానే రాస్తాను. చెప్పింది ఏ రోజు విన్నావు గనక అలాగే రాయ్. మళ్ళీ ఆఫీస్లో ఏదో జరిగినట్టుంది, రుసరుసలాడుతున్నాడు వీడు.
ఒక్కడివే వచ్చావేంట్రా? బిందు ఏది? ఆ బిందు గురించి నన్ను అడక్కు. ఏం జరిగిందిరా అంత కోపంగా ఉన్నావు? కోపం కాదు, అంతకు మించి ఉన్నాను. అయినా అసలు ఇదంతా నీ వల్లనే. అంతా నువ్వే చేశావు. నీ ఆలోచి చూసుకొని బిందు తన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది. ఏం చేసిందిరా? ఆఫీస్ వర్క్ కంటే ఆవిడ గారికి బయట వర్క్సే ఎక్కువైపోయాయి. సొంత పనులు చూసుకోవడం కూడా తప్పేనట్రా? బిందుని సొంత మనిషిలా చూసుకోబట్టే ఇన్ని ప్రాబ్లమ్స్. అదే పరాయి మనిషిగా పక్కన పెట్టుంటే ఏ ప్రాబ్లం వచ్చేది కాదు. అసలు ఇప్పుడు బిందు వల్ల ఏ సమస్య వచ్చిందనరా అంత రెచ్చిపోతున్నావు? సమస్య బిందు వల్ల కాదమ్మా, బిందుయే ఒక సమస్యగా మారింది. కొంపదీసి బిందుని పిఏ పోస్ట్ నుంచి తీసేసావా ఏంటి? పిఏ పోస్ట్ నుంచి తీసేస్తానో లేక మన ఇంటి నుంచే పంపించేస్తానో నా మూడ్ని బట్టి ఉంటుంది. ఏంట్రా బిందుని మన ఇంట్లో నుంచి పంపించేస్తావా? తను మన ఇంటికి కాబోయే కోడలురా. కోడలేదు గీడలేదు. నాకు విలువనివ్వని తనని నేను ప్రేమించాలా, పెళ్లి చేసుకోవాలా? ప్రాణం తీసావు కదే నాది. బిందు లాంటి మంచి అమ్మాయి మళ్ళీ దొరకదురా. దొరక్కపోయినా పర్వాలేదు, ఎలాంటి అమ్మాయితోనో అడ్జస్ట్ అవుతాను, కానీ ఆ బిందుతో మాత్రం లైఫ్లో అడ్జస్ట్ కాను. ఒరే తొందరపడకురా. బిందు ఏం చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది. కావాలని అలా చేసి ఉండదురా. ఎందుకు చేసిందో నాకు అనవసరం అమ్మా. ఆఫీసులో జరిగిన దానికి తను నాకు సారీ చెప్పి తీరాలి. చెప్పలేదో నేను తనని ఇంటి నుంచే పంపించేస్తాను. ఒరే వాస్తవ్, వాస్తవ్, సంధ్య, ఏ సంధ్య, ఏంది దామత? ఇంతకు ముందే కదా నీకు చెప్పింది, అప్పుడే అన్నీ మర్చిపోయావా? ఏంది దామత నీ గోలా? ఇంకా పిల్లకాయలు స్కూల్ నుంచి రాలేదు కదా, ఏడికంత కంగారు పడతా ఉండవా? వాళ్ళొచ్చేలోపు కాస్త టైం ఉంది, టైం పాస్ అవుతుంది కదా అని చెప్పి మాటలింటా ఉండాను. అది కూడా ఏదో తప్పైపోయినట్టు ఇట్ట మాట్లాడుతూ ఉండవేంది? పిల్లలు నీ కళ్ళ ముందు ఉన్నా లేకున్నా నీ ఆలోచనంతా వాళ్ల మీదే ఉండాలి. అప్పుడే రిషి శశి అంటే నీకు ప్రేమ కలుగుతుంది. ఇదిగో ప్రేమగా నటించమన్నావు అంతవరకు ఓకే, అంతేగాని పిల్లకాయల మీద లేని నాకు రాని ప్రేమని ఓ నా మనసులో ఫీల్ అయిపోమంటే చాలా కష్టం దావతా. సర్లే, ఫీల్ అవ్వకపోయినా పర్వాలేదు, కనీసం ప్రేమ ఉన్నట్టయినా నటించు వాళ్ళ ముందు. అదిగో స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసారు, వాళ్ళకేం కావాలో దగ్గరుండి మరీ చూసుకో. వాళ్ళు వచ్చేసారు, ఎదురెళ్ళి ప్రేమగా పలుకరించి వెళ్ళు. రండ్రా పిల్లకాయలు, అప్పుడే వచ్చేసినారా? స్కూల్ నుంచి ఎప్పుడొస్తారా అని ఎదురుస్తా. అమ్మా ఏంద్రా బే, నీ చేయ కదా పట్టుకుందే, పీక పట్టుకున్నట్టు అట్ట అరుతున్నావేందే? చేయి పట్టుకుంటే నొప్పిగా ఉంది. నొప్పా? దేనికిరా? రిషిని టీచర్ కొట్టారు. కొట్టారా? దేనికి? ఎగ్జామ్ లో మార్క్స్ సరిగా రాలేదని కొట్టారు. ఆ టీచర్ చేతులు విరిగిపోను. నా మనవన్ని వాత పడేలా ఎలా కొట్టిందో చూడండి. మార్కులు రాకపోతే ఇలా కొట్టేస్తారా ఏంటి? కొట్టక ముద్దు పెట్టుకుంటారా చంద్రమామ? మన పిల్లకాయల్ని స్కూల్ కు పంపించేది ఏంటికి? మంచి మార్కులు రావాలని కదా. పిల్లలు సరిగా చదువుకుంటేనే కదా టీచర్లు కొట్టేదే. దానికి ఏడుతారా? సంధ్య, పిల్లలకి స్కూల్ డ్రెస్ మార్చి వాళ్ళు ఫ్రెష్ అవ్వగానే వాళ్ళకి ఏదైనా స్నాక్స్ పెట్టి నువ్వే దగ్గరుండి హోంవర్క్ చేయించు. అట్నే దావత్తా. రండి పిల్లకాయలు రండి. నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వరా? అమ్మా, అసలు ఆ సంధ్య మనిషేనా? రిషి దెబ్బలతో బాధపడుతుంటే ఓదార్చాల్సింది పోయి టీచర్ కొట్టడం కరెక్టే అంటుందా? ఈ సంధ్య కంటే సింధునే బెటర్ అమ్మా. ఏంట్రా
మొదటిసారి సింధుని మెచ్చుకుంటున్నావు? ఉన్నది చెప్పాను, సింధుని మెచ్చుకోవడం కాదు. పిల్లల పట్ల సింధుకున్న కమిట్మెంట్ సంధ్యలో కనిపించడం లేదు. అసలేం జరిగిందిరా? రిషికి ఎగ్జామ్స్లో మార్కులు సరిగ్గా రావడం లేదని నాతో మాట్లాడి స్కూల్కి రమ్మని ఫోన్ చేశారు వాళ్ళ ప్రిన్సిపల్. నేను స్కూల్కి వెళ్ళేసరికి ఆల్రెడీ రిషిని కొట్టినందుకు సింధు ఆ టీచర్ మీద శివంగిలా విరుచుకుపడింది. ఆ టీచర్ని కొట్టినంత పనిచేసింది. ఇక్కడ ఈ అమ్మ కానమ్మ టీచర్ కొట్టారా అంటూ లైట్ తీసుకుంది. సంధ్యకి సింధుకి చాలా తేడా ఉందమ్మా. నిజమేరా, పాతింటికి రంగులు వేసినంత మాత్రాన అది కొత్త ఇల్లు కానట్టు, అమ్మ స్థానంలో వేరే వాళ్ళని పెట్టినంత మాత్రాన వాళ్ళు అమ్మేలా అవుతారు. నీకు విషయం తెలుసమ్మా, రిషిని రమ్మని నేను సింధు ఒకేసారి చేతులు చాచి పిలిస్తే వాడు నా దగ్గరికి కాకుండా తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. శభాష్! మాతృత్వంలో ఉన్న మమకారం ఎంత గొప్పదో రిషి మరోసారి రుజువు చేశాడు. తల్లిగా వాడికి సంధ్యను దగ్గర చేయాలని మీరు తాపత్రయపడుతున్నారు, కాని వాడు సంధ్యని అమ్మగా భావించడం లేదు. అమ్మైన సింధుని మీరు పని కట్టుకొని రిషికి దూరం పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అయినా సింధుని తన అమ్మని రిషి ఆరాటపడుతున్నాడు. రోజు రోజుకి తనకి దగ్గరవుతున్నాడు. తల్లి బిడ్డల బంధం ఆ దేవుడు నిర్ణయించింది, మనం కాదు. దాన్నెవరు మార్చలేర్రా. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి. తయారు, కొంచెం ఈ డౌట్ చెప్పవా? ఏయ్, డౌట్ లేదు, పాడు లేదు. అసలే నా టెన్షన్లో నేనుంటే మధ్యలో నీ డౌట్ ఒకటి. చెప్పను అంటే చెప్పను అని చెప్పు. ఎందుకు కేకలేస్తున్నావు? సింధు, ఆఫీసులో ఏం జరిగిందమ్మా? వాడు నీ మీద తెగ చిందులు తొక్కుతున్నాడు. అది ఏం జరిగిందంటే, చాలా బాధేసిందండి. పాపం రిషిని ఓదార్చేవాళ్లే లేరు, అందుకే వెళ్ళాను. జరిగిన దాంట్లో బిందు తప్పేం లేదు. వీడేమో సారీ బిందు అని చెప్పమని పట్టుబడుతున్నాడు. ఏం చేయాలి? ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదమ్మా, మనం అంతాక్షరి ఆడుకుందామా? అంతాక్షరా? నేను అతను తయారు. నాకు మూడ్ లేదండి. మూడు బాలేనప్పుడే సరదాగా ఆడుకోవాలమ్మా. అప్పుడే ఉత్సాహం వచ్చి ఉల్లాసంగా ఉంటుంది. ప్లీజ్ ఆంటీ, ఆడదాం ఆంటీ, ప్లీజ్. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే మేటి రోజు. బిందు, ఇప్పుడు నువ్వు పాడాలి. సా మీద పాడాలి. సా మీద ఏం పాటలున్నాయి? సారీ సారీ అనే పాట ఉందిగా, పాడు. సారీ 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 అంటుందో ఈ కుమారి, సారీ బ్రహ్మచారి మన్నించే ఈసారి. చాలమ్మా, చాలు. చాలా బాగా పాడావు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. ఒరే బిందు, నీకు సారీ చెప్పాలి అన్నావుగా, ఇదిగో విను. సారీ 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 అంటుందో ఈ కుమారి, సారీ బ్రహ్మచారి మన్నించే ఈసారి. సారీ 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 అంటుందో ఈ కుమారి, సారీ బ్రహ్మచారి. చెప్పింది కదా, ఇక నీ కోపం తగ్గించుకో. అదేంటి సారీ పాట రూపంలో చెప్పింది? నీ దగ్గరకు వచ్చి చెప్పడానికి భయం వేసి నిన్ను కూల్ చేయడానికి ప్రేమగా పాట రూపంలో చెప్పింది. ఓకే, నేనంటే బిందుకి ఆ మాత్రం భయం ఉండాలమ్మా. క్షమించేశానని చెప్పు తనకి. చెప్తానురా. రే పిల్లకాయలు, రండి రండి. ఆరా కూర్చోరా. నేను మీ ఇద్దరి కోసం స్పెషల్ గా ఈ స్నాక్స్ చేశాను. నువ్వే చేసావా అమ్మా? నేను కాక పక్కింటోళ్ళు వచ్చి చేసిపోతారా? ఆంటీ, మా కోసం ఎప్పుడు నానమ్మే కదా చేసేది, అందుకే శశి అలా అడిగింది. ఇప్పుడు చేసింది మీ నానమ్మే, మీ ముందు నేను చేశానని బిల్డప్ ఇవ్వండి.
ఏం చేసావమ్మా? మీకు ఇష్టమైనవే. హే, ఈ స్నాక్స్ అంటే మాకు చాలా ఇష్టం అమ్మా. తినండి. ఏందబ్బే నువ్వు తినవే? టీచర్ నా చేతి పైన కొట్టారు కదా, ఆ దెబ్బ బాగా నొప్పి అనిపిస్తుంది. ఈ చేత్తో తినలేను. ఆ చేయి బాగా లేకపోతే ఏంది? ఈ చేయి బానే ఉంది కదా, ఈ చేతితో తినబ్బే. ఈ చేత్తో తినడం నాకు రాదు. పర్లేదు రిషి, నీకమ్మ తినిపిస్తుందిలే. ఏంది? నేను తినిపించాలా? అయినా ప్రతి దానికి నా మీద ఆధారపడతారేందమ్మి మీరు? మీ పనులు మీరే చేసుకోవడం బాగా అలవాటు చేసుకోవాలా? ఈ ఒక్కసారికి తినిపించమ్మా. రిషి తర్వాత చిన్నగా అలవాటు చేసుకుంటారులే. తర్వాత ఎందుకో అదేదో ఇప్పటి నుంచే మొదలు పెట్టచ్చు కదా. ప్రయత్నం చేయమను, అప్పుడు అదే అలవాటు అవుతుంది. రిషి, పోనీ నేను తినిపించినా? ఏం అక్కర్లేదు, ఆమె మంచిది కాదు, చెడ్డది. తప్పు రిషి, అమ్మని అలా అనకూడదు. ఆమె అమ్మ కాదు, ఆంటీ. ఎందుకు నీకు అమ్మ అంటే అంత కోపం రిషి? నా చేయికి దెబ్బ తగిలిందంటే ఇంకో చేత్తో తినమని కోప్పడుతుందా? ఏ అమ్మాయిని ఇలా అంటుందా అసలు? అందుకే ఆమంటే నాకు కోపం. నాన్న అని నీకు నువ్వు ఫీల్ అయితే సరిపోదు, పిల్లలు కూడా ఫీల్ అవ్వాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఇందాక నేనన్న మాటల గురించి ఫీల్ అవుతున్నావా? అదేం లేదు నాన్న. నాకు తెలుసురా, రిషి విషయంలో నీ తండ్రి మనసు తల్లడిల్లిపోతుందని. ఊరుకోరా, నిన్ను కాదని రిషి సింధు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడనే కదా బాధపడుతున్నావు. రిషికి నేనేం తక్కువ చేశాను నాన్న? ఇక్కడ సమస్య ఎక్కువ తక్కువ కాదురా, ప్రేమ, ఆప్యాయత. తండ్రిగా అవి నా పిల్లలకి నేను అందిస్తూనే ఉన్నానుగా. అయినా రిషి నన్ను నాన్నగా గుర్తించట్లేదు. గుండె బద్దలైపోతుంది. గుర్తింపు అనేది మన పలకరింపుతో వస్తుందిరా. ఎంతసేపు సింధు మీద ద్వేషంతో పిల్లల్ని తనకి వేరు చేయాలని చూశారు, కానీ తండ్రిగా నువ్వు చేయాల్సిన పని చేసావా? పిల్లలకి నేనేం చేయలేదు నాన్న. అడిగింది, కావాల్సింది అన్నీ తెచ్చిస్తూనే ఉన్నాను కదా. కొనిచ్చే వస్తువులతో అవసరాలు తీరుతాయేమో కానీ అభిమానం పుట్టుకురాదురా. నాన్నగా పిల్లల్ని దగ్గరకు తీయడం, వాళ్ళ కోసం కొంత సమయం కేటాయించడం, వాళ్ళ బాధ, ఆనందం ఏనాడైనా నువ్వు పట్టించుకున్నావా? తండ్రిగా ఉన్నావే తప్ప వాళ్ళ దృష్టిలో తండ్రి అనిపించుకున్నావా? నీ నుంచి సింధుని వేరు చేసినట్టే
పిల్లల్ని కూడా వేరే గదిలో పడుకోబెట్టావు. ఎన్ని సంవత్సరాలు ఒంటరిగానే పడుకున్నావు, కానీ నీ పిల్లల్ని ఏనాడైనా నీతో పాటు పడుకోబెట్టుకున్నావా? పిల్లల్ని నువ్వే దూరం పెట్టి నాకు దగ్గర కావడం లేదని బాధపడడం భావ్యమేనా? నేను నా పిల్లల్ని దూరం పెట్టానని వాళ్ళు సింధుకి దగ్గరై నన్నెంతలా శిక్షిస్తున్నారా నాన్న? యష్, ఇది శిక్ష కాదురా, వాళ్ళమ్మ పిల్లలకి ఇస్తున్న రక్ష. నాన్నగా నీ దగ్గర దొరకని ప్రేమని సింధు దగ్గర అందుకుంటున్నారు. అయినా సింధు ఏమైనా పరాయిదా? వాళ్ళ కన్న తల్లే కదరా. తెలియకపోయినా రిషి కరెక్టే చేస్తున్నాడు. తెలిసి మనమేం చేస్తున్నాం? తప్పుల మీద తప్పులు. పసివాడు అమ్మ ప్రేమని ఆశించడం తప్పు కాదురా. ఆ ప్రేమను అడ్డుకోవడమే మనం ఆశయంగా పెట్టుకున్నాం చూడు, అది పెద్ద తప్పు. లేదు నాన్న, సింధు మన మీద ద్వేషంతోనే పిల్లల్ని మనకి దూరం చేయాలని చూస్తుంది. అందుకే ఇలా సాధిస్తుంది. రే, నిజంగా సింధుకి మన మీద ద్వేషం ఉంటే, మనల్ని సాధించాలనుకుంటే ఒకే ఒక్క మాట, నేను మీ కన్న తల్లిని, మీ వాళ్ళు మీకు అబద్ధం చెప్తున్నారని పిల్లలతో సింధు చెప్పుంటే ఏంట్రా పరిస్థితి? అమ్మ విషయంలో మమ్మల్ని ఇంత మోసం చేస్తారా అని మన మీద ద్వేషం పెంచుకొని శాశ్వతంగా ఎప్పుడో మనకి దూరం అయి ఉండేవాళ్ళు. కానీ సింధు ఆ పని చేయలేదు. ఎందుకని? సింధులో నిజాయితీ ఉంది కాబట్టి. నిజం తెలిసేదాకా ఓపిక పడుతుంది కాబట్టి. సింధు తన కన్న తల్లని తెలియకపోతేనే నీ కొడుకు తనకి అంత దగ్గరయ్యాడే. నిజంగా తనే తన అమ్మని రిషికి నిజం తెలిస్తే ఏమవుతుంది అని ఒక్కసారి ఆలోచించరా. ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. నువ్వు కూడా ఇలా ఒంటరిగా ఎన్ని రోజులు ఉంటావు? నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.